నేను పోషింపట్లేదు, నువ్వు కాదు నన్ను పోషించేది, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నా దేవుడు పోషిస్తున్నాడు, నిన్ను పోషిస్తాడు ఆయన. ఎప్పుడు పూర్ణ హృదయముతో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయంతో నువ్వేమి చేసినా ప్రార్థన పూర్వకముగా చేయాలి. ప్రార్థన పూర్వకముగా దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుకొని, ప్రభువా నేను చేస్తున్న పని ఇది కాదు ఆశీర్వాదం, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను దీవించాలి ప్రభువా. నేను చేస్తున్న వ్యాపారమైనా, నేను చేస్తున్న పని అయినా, ఏదైనప్పటికీ అది కాదు నాయనా, నీవు నన్ను పోషించాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఎంతకాలం ఆ విశ్వాసంలో రావటానికి ఎంతకాలం పడుతుంది? ఇంకా పనుల్లో పడిపోయి బాగా బీసిగిపోయి నొప్పులైపోయి శరీరం రోగాలు వచ్చేసి గుడికి రాకుండా ఎగ్గొట్టేసి ఎందుకు వచ్చింది? శాపం మీద శాపం, దరిద్రం మీద దరిద్రం తెచ్చుకుంటున్నాం, దరిద్రం మీద దరిద్రం తెచ్చుకుంటున్నాం. ఈ పనులు ఆశలు పడిపోతున్నాం, అలసిపోతున్నాం. ఆత్మకూటం ఉండదు, ఆరాధన ఉండదు, ఏ ప్రార్థన ఉండదు. మిగిలింది ఏంటంటే అంటే ఒళ్ళు నొప్పులను, హాస్పిటల్ ఖర్చును. ప్రియరా వద్దు, అలాంటి భక్తి చేసి శాపానికి గురయ్యే కంటే యథార్థమైన భక్తి చేద్దాం.